హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాళ నేను మీకు హైదరాబాద్ స్పెషల్ బంజారా చికెన్ కబాబ్ రెసిపీ చెప్పబోతున్నాను. ఈ కబాబ్ చాలా సింపుల్ అండి, యునిక్గా ఉంటుంది. ఒథెంటిక్ హైదరాబాద్ క్యూజిన్ని సర్వ్ చేసే కొన్ని స్టార్ హోటల్స్, రెస్టారెంట్స్లో ష్యూర్గా దొరుకుతుంది ఈ కబాబ్. ఇది ఎవరు ఎప్పుడు ఎలా సృష్టించారో తెలుసుకోవాలని నా ప్రయత్నం చాలా రోజులే సాగింది, బట్ తెలియరాలేదు. ఎవరైతేనే వారికి థ్యాంక్స్ చెప్పుకొని ఈ అద్భుతమైన కబాబ్ని మీరు ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేయొచ్చు. చాలా గొప్పగా ఉంటుంది. లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక కప్పు చిక్కని పెరుగుని జల్లెల్లో వేసి 2 గంటల పాటు అలా వదిలేయండి. అప్పుడు మనకి చిక్కని గడ్డ పెరుగు వస్తుంది. చూడండి, ఓ కట్ట పాలకూరని ఉడికించినటువంటి చిన్న నిమ్మకాయ అంత ముద్ద, ఇంకా 6-7 పచ్చిమిర్చి ముక్కలు, అంగుళమున్నర అల్లం, 12 నుంచి 15 వెల్లుల్లి, ఓ టీ స్పూన్ నానబెట్టినటువంటి ఆవాలు వాడుకోండి. ప్లీజ్, నేను షూట్ చేసే రోజున టీం దీన్ని నానబెట్టడం మర్చిపోయారు. నేను అలా వేసేసి ఎలాగో మేనేజ్ చేశాను. మీరు మాత్రం దయచేసి నానబెట్టినటువంటి ఆవాలు వేయండి. ఇంకా చిన్న పిడికెడు కొత్తిమీర వేసి కచ్చాపచ్చాగా బాగా దంచండి. మిక్సర్లో కంటే కూడా దంచితేనే దినుసుల్లోని సారం అంతా నలిగి ఉబికి బయటకు వస్తుంది. అప్పుడే ఫ్లేవర్స్ అన్నీ రిలీజ్ అవుతాయి. చూడండి, ఇలా ఉండాలి కచ్చాపచ్చాగా ముద్ద. ఆవాలు మాత్రం బాగా నలగాలని గుర్తుంచుకోండి. గంట తర్వాత ఇప్పుడు 1/2 కిలో బోన్లెస్ చికెన్, చూడండి ఈ సైజు ఉండాలి ముక్కలు. ఇందులో మనం గ్రైండ్ చేసుకున్నటువంటి పాలక ఆవాల ముద్ద ఉంది కదా, అది వేసేయండి. ఇంకా ఉప్పు, ఓ నిమ్మకాయ రసం పిండి బాగా పట్టించండి. ఈ పాలకు ఆవాల ముద్ద కలుపుకున్నటువంటి ఈ చికెన్ని కనీసం 1 గంట అయినా ఊరనివ్వండి. ఆ తర్వాత ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆవాల నూనె వేడి చేయండి. ఆవాల నూనెకి చాలా మంచి స్మోకీ ఫ్లేవర్ ఉంటుందండి. కబాబ్స్ చాలా రుచిగా ఉంటాయి. నూనె వేడెక్కిన తర్వాత ఓ టేబుల్ స్పూన్ శనగపిండి వేసి సన్నని సెగ మీద మంచి సువాసన వచ్చేంత వరకు కలపండి. సన్నని సెగ మీదే వేపాలండి, లేదంటే శనగపిండి చాలా త్వరగా మాడిపోతుంది. శనగపిండి మంచి సువాసన వస్తూ ఉంటుంది. అప్పుడు ఫ్లేమ్ ఆపేసి వెంటనే ఈ శనగపిండిని గంటగా నానబెట్టుకున్నటువంటి చికెన్ మిశ్రమం ఉంది కదా, దానిలో వంపేసేయండి. ఆ పైన గంటకు పైగా వడబోతలో ఉన్నటువంటి పెరుగు, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పొడి, 1/8 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్, ఓ నిమ్మకాయ రసం పిండి బాగా కలుపుకోండి. నిజానికి ఇక్కడ ఎల్లో చిల్లీ పౌడర్ వాడతారు. అది అందరికీ అంత ఈజీగా దొరకదు. రెస్టారెంట్స్ వాళ్ళు లార్జ్ స్కేల్లో హోల్సేల్గా తెచ్చుకుంటారు, అది వాళ్ళకే దొరుకుతుంది. నేను అందుకని దాన్ని మిరియాల పొడితో రీప్లేస్ చేశాను. మాంసం ముక్కని రుద్ది నిమురుతూ పట్టించండి. అప్పుడు ఫ్లేవర్స్ అన్నీ బాగా ఇంకుతాయి. ఒక్కసారి ఈ స్టేజ్లో పెరుగు మిక్చర్ని టేస్ట్ చేయండి. కారంగానే తక్కువ అనిపిస్తుంది అంటే ఇంకో 4 పచ్చిమిర్చిని దంచి పేస్టే కలపాలి, కానీ ఎండు కారం మాత్రం వేయకండి. ఇలా కలుపుకున్నటువంటి ఈ పెరుగు మిశ్రమాన్ని ఇంకో 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో ఊరనివ్వండి. 3 గంటల తర్వాత నీళ్లలో నానేసినటువంటి స్క్యూర్స్ దొరుకుతాయి. దానికి చికెన్ ముక్కలు గుచ్చేయండి. పెరుగు మిశ్రమాన్ని పైన బాగా పట్టించండి. ఇప్పుడు పెనం మీద 4-5 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయండి. వేడెక్కిన పెనం మీద చికెన్ స్క్యూర్స్ పెట్టి హై ఫ్లేమ్ మీద గ్రిల్ చేయండి. హై ఫ్లేమ్ మీద గ్రిల్ చేస్తేనే ముక్క మృదువుగా ఉంటుంది. 2-3 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద గ్రిల్ చేశాక ఫ్లిప్ చేసేయండి. ఆ తర్వాత మూత పెట్టి ఇంకో 2 నిమిషాల పాటు గ్రిల్ చేయండి. ఆల్ టుగెదర్ 4-5 నిమిషాలు గ్రిల్ చేసుకున్న తర్వాత మూత తీసి అడుగు పట్టకుండా కాసి నీళ్లు చిలకరించి మళ్ళీ మూత పెట్టి గ్రిల్ చేస్తే ముక్క మృదువుగా లోపలి దాకా మగ్గిపోతుంది. ఏ కారణం చేతైనా అడుగు పట్టేస్తుంది అని అనిపిస్తే కాసింత నూనె చిలకరించాలి అని గుర్తుంచుకోండి. దీన్ని సేమ్ ఇదే చికెన్ని మీరు అవెన్లో హ్యాపీగా 220 డిగ్రీస్ దగ్గర గ్రిల్ చేసేయండి. చూడండి, అలా తిప్పుకుంటూ నెమ్మదిగా అన్ని వైపు ఇలా నల్లని మచ్చలు ఏర్పడేంత వరకు గ్రిల్ చేసుకుంటూ ఉండండి. చూడండి ఎంత బాగున్నాయో. ఈ తీరులో చేస్తే ఫ్లేవర్స్ అన్నింటినీ ముక్క పీల్చి ఎంత మృదువుగా ఉంటుందో చికెన్. ఇది వేడిగా గ్రీన్ చట్నీతో అద్భుతంగా ఉంటాయండి. ఏంటి, నచ్చిందా బంజారా చికెన్ కబాబ్? మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆ పిక్ని నాతో విస్మయ్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ట్యాగ్ చేయాలని గుర్తుంచుకోండి. అలాగే డీటెయిల్డ్గా రెసిపీని vismayfood.com వెబ్సైట్ విజిట్ చేసి చదువుకుంటూ చేసుకోవచ్చు.